నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న తెలంగాణ బ్రాహ్మణ పెద్దలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రాష్ట్రం బాగుండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సమక్షంలోనే వారు బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణ బీజేపీ చీఫ్గా నియామకమైన రామచంద్రరావు మరింత ఎదిగి రాజ్యాధికారం చేపట్టాలని ఆశీర్వదించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కూడా రామచంద్రరావు మరింత ఎదగాలని, పివి నరసింహారావు తర్వాత అంత ఎదిగే అవకాశం కలిగిన నాయకుడని కీర్తించారు. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ చీఫ్ సన్మాన సభ కాస్త రాజకీయ సభగా మారింది. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని పుష్పగిరి మఠం ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సన్మాన సభ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించిన రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. వక్తలంతా రాజకీయాలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాధికారం చేపట్టే యోగ్యత బ్రాహ్మణులకే ఉందని వక్తలంతా వక్కాణించారు. దేశంలో బీజేపీ అధికారంలోనే ఉండాలని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అందరికీ ఆమోదయోగ్యమైన కులం బ్రాహ్మణ కులమని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి రామచంద్రరావు అని వక్తలు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని, రామచంద్రరావుకు కీలక పదవి దక్కాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన సురభి వాణీదేవి ప్రారంభోపన్యాసం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణుడు ఎంపిక కావడం సంతోషమన్నారు. బ్రాహ్మణ సమాజం అంతా ఒక్కటే అని, వారిలో ఎవరూ ఉన్నతంగా ఎదిగినా అంతా సంతోషిస్తారని చెప్పారు. రామచంద్రరావు మరింత ఉన్నతి సాధించాలని కోరారు. అన్నిటికీ ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా మనం అందరం బ్రాహ్మణులం అందరం ఒకటే అనే ఒక నిరూపణ కోసమే మరి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. మరొకసారి మీకు శుభాకాంక్షలు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి మరింత ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ బ్రాహ్మణులు పోటీ చేస్తే వారికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులు ఎదగాలని, రామచంద్రరావు ఇంకా ఉన్నతి సాధించాలని ఆకాంక్షించారు. ఎవరు నిల్చున్నా, ఇండిపెండెంట్ నిల్చున్నా, పార్టీ పరంగా నిల్చున్నా బ్రాహ్మణికే ఓటేయాలి ఖచ్చితంగా. ఆ స్ఫూర్తి మనము సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, బ్రాహ్మణులు తలుచుకుంటే అసాధ్యం అనేది ఏది ఉండదని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. బ్రాహ్మలు తలుచుకుంటే చేయలేనిదేవీ లేదు. బ్రాహ్మలు తలుచుకుంటేనే చాణక్యులు అవ్వగలరు, చంద్రగుప్తులను చేయగలరు అనే భావన నాకుంది. కాబట్టి మా రామచంద్రరావు గారు, అన్నయ్య గారు అటువంటి ఒక చాణక్యుడని నేను నమ్ముతున్నాను. ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో ఈ రాష్ట్రానికి తప్పకుండా ఒక చంద్రగుప్తుడు తయారవుతాడని అనుకుంటున్నాను నేను. ఏపీ మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ, అందరికీ ఆమోదయోగ్యమైన కులం బ్రాహ్మణ కులం మాత్రమే అని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి రామచంద్రరావు అధ్యక్షుడయ్యాడన్నారు. దేశం బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. బీజేపీ గెలుపు కోసం తాను కూడా రామచంద్రరావుకు అండగా తిరుగుతానని చెప్పారు. 1947 లాగా మళ్ళీ 2047లో కాకూడదు అనుకుంటే బీజేపీని గట్టిగా గెలిపిస్తే తప్ప దేశానికి ఫ్యూచర్ లేదని నేను నమ్మేటువంటి వాళ్ళలో, మిగతా దేశాల్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా గమనిస్తే ఇది తప్ప వేరే మార్గం లేదు భారతదేశానికి అని చెప్పని నేను గట్టిగా నమ్మేటువంటి వాడిని. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీకి అధికారం అందేంత ఎత్తులో ఉండే పండు మాదిరిగా ఉందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారం రామచంద్రరావు నాయకత్వంలో రావాలని కోరారు. ఒక పెద్ద డెమోగ్రఫిక్ ఇష్యూ మనం మర్చిపోయేది ఏంటి అంటే, అటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినారు. బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్కడైనా ఒక చోట ఈ కమ్యూనిటీకి ఉందంటే అది హైదరాబాద్. బట్ ఈ బేసు ఎందుకో ఉపయోగపడకుండా పోతూ ఉన్నది. సెంటర్ ఫర్ బ్రాహ్మణ ఎక్సలెన్సీ ప్రధాన కార్యదర్శి జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ, బలహీనంగా ఉన్న బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. బ్రాహ్మణుల్లో ఉన్న బలహీన వర్గాల వారిని, బ్రాహ్మణ బలహీనులను కాపాడుతుండండి. అలాగే అందరికీ న్యాయం చేయండి. మంది సార్వజనిక సమాజం మంది.
అందరం బాగుపడాల్సిందే. అందరూ బాగుపడితే సర్వే జనానాం సుఖినో భవంతి. అందరూ బాగుపడితే మనము బాగుపడతాం. పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యా శంకర భారతి స్వామి మాట్లాడుతూ బ్రాహ్మణుల వల్లనే దేశం బాగుపడుతుందని చెప్పారు. రామచంద్రరావుకు రాజ్యాధికార దక్షత ఉందని చెప్పారు. వేదంలో ఒక మాట ఉన్నది, వాచ సత్యమసీమహి. ఎవరైనా లోకంలో ఈ రోజుటికైనా సత్యాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యంగా ఉన్నారు అంటే అది బ్రాహ్మణులు మాత్రమే. టీటీడీ మాజీ ఈవో రమణాచారి, విద్యా సంస్థల అధిపతి ఎస్వి రావు, పివి ప్రభాకరరావు, వద్దిరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.